చాలా గంభీరంగా ఉంటూ పోరాడే తత్వం ఉన్నటువంటి చెవిరెడ్డి కంటతడి పెట్టినటువంటి ఉదంతం ఇవాళ న్యాయమూర్తి సమక్షంలో. ఏంటయ్యా అంటే తను ఒక రకంగా చెప్పాలంటే లిక్కర్ కుంభకోణంలో సీరియస్గా రియాక్ట్ అయ్యి పోరాటం ప్రారంభించినప్పుడు మొట్టమొదట అతనే. తను అనేది మొదటి నుంచి వాదన ఒకటే, వాళ్ళ కుటుంబంలో ఇద్దరు చనిపోయారు లిక్కర్ వల్ల, అందుకని చిన్నతనం నుంచి లిక్కర్కి దూరం, లిక్కర్ పంచడానికి కూడా దూరం. ఎలక్షన్స్లో కూడా తన కొడుకు ఎలక్షన్స్లో అయినా తన ఎలక్షన్స్లో అయినా సరే లిక్కర్ పంచలేదు అని ఒట్టేసి చెప్తుంటారు ఆయన. అలాంటి లిక్కర్ వ్యాపారం నేను ఎందుకు చేస్తాను, ఈవెన్ అనేక మంది రాజకీయ నాయకులు లిక్కర్ బిజినెస్ చేస్తూ నేను లిక్కర్ బిజినెస్ చచ్చినా చెయ్యకూడదని డిసైడ్ చిన్నప్పటి నుంచి అన్నట్టు ఆయన చెప్పే మాట. అలాంటి తనను లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ చేశారంటూ మ్యాజిస్ట్రేట్ ఎదుట కంటతడి పెడుతూ నా కుటుంబంలో ఇట్లా జరిగింది కాబట్టి ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టడానికి నేను బాధపడుతున్నానంటూ కంటతడి పెట్టినటువంటి ఉదంతం ఇప్పుడు న్యాయమూర్తి చూశారన్నమాట.